Good morning, everybody. This is Kishore from ABN PRL of Science, Kovur. Subject is Commercial Geography in 5th semester for BCom Vocational and General students. This is second unit, online class 1. In the previous unit, we discussed about the Earth, features of Earth, longitudes, latitudes, realms of the Earth, evolution of Earth, environmental pollution, types of environmental pollution, greenhouse gases, global warming. Discuss a lot of topics in the previous unit. That is first unit. In this unit, we discuss about the India and agriculture. In this topic, we discuss what is the land utilization for agricultural purpose in India, what is soil, types of soils, and explain the major crops of Indian agriculture, what are the food and non-food crops in India, and what are the problems in Indian agriculture, and what is the development in Indian agriculture, and what is green revolution in India, and what is the effect of the green revolution in Indian economy, and what is soil erosion and the consequences of soil erosion, and what are the features of Indian agriculture. So these all of the topics we try to discuss in this session, in this unit, second unit. So 9. ఇంతకు ముందు యూనిట్లో మనం ఫస్ట్ యూనిట్లో భూమి అంటే ఏంటి, భూమి అంతర్గత నిర్మాణం అంటే ఏంటి, భూమి మీద ఎన్ని పొరలు ఉన్నాయి, కాలుష్యంలో రకాలు ఏంటి, అండ్ భూమి వేడెక్కడం అంటే ఏంటి, భూమి ఎందుకు వేడెక్కుతుంది, పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి. దాంతోపాటు వాటికి సంబంధించిన నోట్స్ కూడా నేను వాట్సాప్లో పెట్టడం జరిగింది, గ్రూప్స్లో. మీరు డౌన్లోడ్ చేసుకుని రాసుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ నా దీంట్లో ఈ సెకండ్ యూనిట్లో మనం భారతదేశంలో భూమి యొక్క వినియోగం ఏ విధంగా ఉంది, వ్యవసాయానికి ఎంత భూమి వినియోగించారు, పరిశ్రమలకు కానీ మిగతా వాటికి ఎంత భూమిని వినియోగించడం జరుగుతుంది, అండ్ నేలను నిర్వచించి దాని లక్షణాలు ఏంటి, నేలలో రకాలేంటి, ఆహార మరియు ఆహారేతర పంటలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత, భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క సమస్యలు, భారతదేశంలో వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందింది, హరిత విప్లవం భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, హరిత విప్లవం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సమకూరిన ప్రయోజనాలు ఏంటి, భూమి క్రమక్షయం అంటే ఏంటి, భూమి కోతకు అంటే నేల కోతకు ఎందుకు గురవుతుంది, దాన్ని ఆపాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నేలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి. సో అండ్ భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క లక్షణాలు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఈ యూనిట్లో చూస్తామండి. నో ద టాపిక్ ఈజ్ ద ల్యాండ్ యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయానికి భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నారు. రైట్, ఇక్కడ చూసినట్లయితే land is the most vital resource of a country. It is a fixed asset and cannot be expanded to meet the needs of an increasing population. Therefore, it must be utilized carefully and in the best possible manner. The total geographical area of India is 32.88 lakh square kilometers. The major land uses in India are as follows. Alright, so భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉపయోగించే భూమి ఎంతవరకు ఉంది. సో ఏ దేశానికైనా సరే భూమి అనేది లిమిటెడ్, ఒక పరిమితమైన వనరు అండి. ఇది ఎప్పటికీ పెరగదు. జనాభా పెరుగుతుంది కదా అని చెప్పేసి భూమి అనేది ఎప్పటికీ పెరగదు. అందుకని ఉన్న భూమిని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 32.88 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమి. సో నికర సాగు భూమి
The total land area on which crops are grown in a region is called net sown area. అంటే పంటలు పండించేటటువంటి మొత్తం భూమిని మనం నికర సాగు భూమి యొక్క విస్తీర్ణం లేకపోతే నికర సాగు భూమి విస్తీర్ణం అని చెప్తామండి. గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా ఇన్ ఇండియా అబౌట్ 60.3% ఆఫ్ టోటల్ రిపోర్టింగ్ ఏరియా ఈజ్ అండర్ దిస్ కేటగిరీ. భారతదేశంలో వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి భూమిలో 60.3% భూమిని ఈ పంటలు పండించడానికి వినియోగిస్తున్నారని 2018 లెక్కలను బట్టి మనం తెలుసుకోవచ్చండి. ఇకపోతే the states like Punjab, Haryana, West Bengal, Uttar Pradesh have the high share in net sown area or than the national average. So against this, the share of the net sown area is less than 1/2 of the national average in states like Himachal Pradesh, Uttarakhand and northeast states like Meghalaya, Nagaland, Manipur, Mizoram, Arunachal Pradesh and Sikkim. So యావరేజ్ అంటే నికర సాగు విస్తీర్ణం సగటులో దేశం సగటు కంటే పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల యొక్క సగటు అనేది ఎక్కువగా ఉంది. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే మిగతా ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండి. సో అంటే మేఘాలయ, నాగాలాండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ స్టేట్స్ నుంచి వచ్చేటటువంటి సగటు నికర సాగు భూమి దేశం మొత్తంలో ఉన్నటువంటి సగటు నికర సాగు భూమిలో సగం వరకునే ఉంది. సో ఎందుకు ఇలా ఉంది, ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే కనుక ఇప్పుడు మనం ముందు ఏదైతే చెప్పుకున్నాం ముందుగా పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ సారవంతమైన భూమి ఉంటుంది, అట్ ద సేమ్ టైం విస్తీర్ణం అంతా చదరంగా ఉంటుందండి. సో అందుకని పంటలు బాగా పండుతాయి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, మేఘాలయ, నాగాలాండ్ ఇట్లాంటి స్టేట్స్ అన్ని కూడా ఇక్కడ కొండలతో నిండి ఉంటాయి ఈ రాష్ట్రాలన్నీ కూడా. అందుకని ఇక్కడ జాతీయ సగటు కంటే కూడా సగటులో సగానికి మాత్రమే ఈ రాష్ట్రాల యొక్క సగటు సాగు విస్తీర్ణం, నికర సాగు విస్తీర్ణం అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ద నెట్ సోన్ ఏరియా కరెంట్ fallow lands and land under 3 crops and grows are included in agricultural land use. సో నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమిలో సారవంతమైన భూమి. సో ఈ సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి భూమి ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. దెన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఇన్ ద కంట్రీ. దేశం మొత్తం మీద ఉన్న భూ విస్తీర్ణంలో 50% భూమిని కేవలం భారతదేశంలో పంటలు పండించడానికి మాత్రమే వినియోగించడం జరుగుతుంది అన్నమాట. ఇది ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ షేర్ అండి, అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో పంట పండించే దేశాల్లో ఇది ప్రథమంగా ఉంటుంది. బట్ డ్యూ టు లార్జ్ సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా పర్ క్యాపిటల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ 0.17 hectares. సో కాకపోతే ఇండియాకు ఉన్న మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే పాపులేషన్ అండి, అంటే జనాభా. సో జనాభా ఎక్కువ ఉండడం వల్ల పర్ క్యాపిటల్ అనేది ఒక తలసరి భూ వినియోగం అనేది 0.17 hectares మాత్రం వస్తుందండి ఒకరికి. సో ఇది వరల్డ్ యావరేజ్ వచ్చేసి 0.24, అంటే ప్రపంచం మొత్తం మీద పర్ క్యాపిటల్ ల్యాండ్ యూసేజ్ అనేది 0.24 hectares అయితే ఇండియాలో మాత్రం 0.17 hectares మాత్రమే ఉందన్నమాట. సో ఇక రిమైనింగ్ కంట్రీస్లో కొన్ని ఎక్కువగానే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని తక్కువగా కూడా ఉన్నాయండి. సో ఈ విధంగా భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి భూమిని ఈ విధంగా వ్యవసాయానికి వినియోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.